యాజమాన్యాన్ని కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్న సర్కార్ సంఘం కార్మికుల అండతో పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించిన చరిత్ర ఏఐటియుసిది అని సమస్యల పరిష్కారంలో యాజమాన్యం మొండికేస్తే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు పిలుపునిస్తాం ఏఐటియుసి నాయకులు అన్నారు. శనివారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియుసి గెలిచిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం యాజమాన్యంకు లేఖ రాయడం జరిగిందని, దానిపై ఇప్పటి వరకు 2 సార్లు డైరెక్టర్ పాస్ స్థాయి, ఒకసారి సిఎండి స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు జరిగాయని, అందులో కొన్ని సమస్యల్ని అంగీకరించిన యాజమాన్యం ఇంతవరకు సర్క్యులర్లు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాలేదని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసిపై అనవసరపు విమర్శలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సర్కార్ సంఘం ఐఎన్టీయూసీ సమస్యలు పరిష్కారం కాకుండా యాజమాన్యాన్ని, అధికారులను బెదిరిస్తూ అడ్డుకుంటూ ఏఐటియుసిని బద్నాం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాజమాన్యంపై ఐఎన్టీయూసీ నాయకులు ఒత్తిడి చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం, సొంతింటి పథకం అమలు కోసం, మారుపేర్లు, విజిలెన్స్ కేసులతో పాటు తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఏఐటియుసిపై కొన్ని కార్మిక సంఘాలు కార్మికులు తప్పుడు సంకేతాలు ఇచ్చి ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషం, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఏఐటియుసి సమ్మెకు పిలుపునిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాదు మన సింగరేణి భవన్లో హెచ్ఆర్ కమిటీ మీటింగు ఉండే ఈ రోజున జేసీసీ మీటింగు కంపెనీ పెట్టడం జరిగింది. గతంలో 2 డైరెక్టర్ లెవెల్లో మీటింగులు జరిగినాయి, 1 సిఎండి లెవెల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగులలో చాలా విషయాలు మనం మాట్లాడడం జరిగింది. అందులో ఏదైతే మారుపేర్ల విషయాల కార్మిక పిల్లలు ఉన్నారో అది ఒకటి, డిస్మిస్ కార్మికులది ఒకటి, సొంతింటి పథకం ఒకటి, లాభాల వాటా ఒకటి, కొత్త మైండ్స్ ఒకటి, ఫ్లెక్స్ మీద అలవెన్స్ల మీద అది అలవెన్స్లు ఇవ్వాలన్నది ఒకటి, మైనింగ్ స్టాఫ్ టెక్నికల్ దాని మీద సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పి ఒకటి, ఇవన్నీ చాలా విషయాలు పెట్టడం జరిగింది. ఈ విషయాలలో కనీసానికి మార్చి నుంచి నిన్న మీటింగ్ వరకు కూడా అది కమిటీలు వేసినాము, ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని అన్న కొద్దీ మనం మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఏదైతే మీటింగు పోయినాక ఇవన్నీ సానుకూలంగానే అని తెలవంగానే సానుకూలం వద్దు, ఏదైతే చెప్పినామో అది సర్క్యులర్ రూపకంగా రావాలన్న ఉద్దేశంతో నిన్న మేము ఏఐటియుసి మొత్తం కమిటీ అంతా చేసుకొని నేను ఆ మీటింగును బహిష్కరించడం జరిగింది. ఎందుకోసం బహిష్కరించినాం? ఇలా ఏదైతే ఏఐటియుసి ఏజెండాలో పెట్టిందో, ఏదైతే డైరెక్టర్ లెవెల్లో అమలు చేస్తామని మనం మాట ఇచ్చిరో అవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వలన ఇలా మనం బహిష్కరించినాం. ఇలా సంస్థలో చేసే వాళ్ళందరూ కూడా ఇలా కొన్ని యూనియన్స్ మేము పెట్టింది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి, అసలు మేము మాట్లాడేది ఒకటి, వీళ్ళు మాట్లాడేది ఒకటి. అసలు ఏంటిది ఇది సమస్య? ఇది ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పి నిన్న సిఎండి గారికి మాట్లాడడం జరిగింది. అది మా ఎమ్మెల్యే కొనేని సాంబశివరావు గారు కూడా మేము ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ చేయబోతాను, ప్రభుత్వానికి కూడా చెప్తాం రేపు ఈ విషయాలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఏ ఒక్క తప్పు జరిగినా, కార్మికునికి ఏ ఒక్కటి నష్టం జరిగినా ఏఐటిసి చూస్తూ ఊరుకోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏర్పడి ఏసీగా ఉన్నారు కాబట్టి అని చెప్పి మా ఏదైతే టెక్నికల్ కమిటీ మీటింగ్ ఉన్న వారిని తగ్గించి
వివిధ యూనియన్ నాయకులను మీటింగులో కూర్చుండబెట్టి అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. అది గమనించాలి. ఇతర యూనియన్ నాయకులు కార్మికులను అయోమయంగా చేసే అబద్ధం ప్రచారం చేసే నాయకులు గుర్తించాలని చెప్పి సొంతంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా మా పిల్లలు ఉన్నారు, మేము పదే చెప్తున్నాం. వాళ్ళు ప్రతి యూనియన్ దగ్గరికి ప్రతి ఎమ్మెల్యేల దగ్గర కూడా తిరగడం జరిగింది, మా దగ్గర కూడా రావడం జరిగింది. మేము గెలిచినాక మొన్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు జాబు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని కూడా దానికి వివరణ కూడా ఇచ్చాం. సానుకూలంగా వాళ్ళు స్పందించి కూడా ఇక మా వరకు మేము చేస్తామని చెప్పి వారు ఏ విధంగా అయితే చేయాలో అవన్నీ చేసి ఇది లీగల్ మనం పోతే రేపు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి లీగల్ జనరల్ అడ్వకేట్కు రాస్తాము, దాని ఒపీనియన్ కోసం రాస్తాము. దాన్ని ఆ ప్రభుత్వము ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకుంటే మనం దేనికైనా సిద్ధమని చెప్పి డైరెక్టర్లు మనకు సూచనప్రాయంగా చెప్పారు. వారు చేసే విధి విధానాలు తండ్రులే వేరున్నాయా, కొడుకులే వేరున్నాయా, ఇంటి పేరు వేరున్నదా అనే విషయాలు అవన్నీ తీయడం జరిగింది. కాబట్టి అది జనరల్ అడ్వకేటు దాన్ని తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నది. దీన్ని కొన్ని యూనియన్స్ పిల్లలను అనవసరంగా అడ్డం పెట్టుకొని ఇలా చేసే పనికి అడ్డం పెట్టుతూ చేసే వాళ్ళ నడిచే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టినట్టుగా అబద్ధం ప్రచారం చేసి మేము చెప్తున్నాం. మీరు ఏదైతే వాళ్ళకి అబద్ధం చెప్పారో, మీరు ఏం చేశారో మీరు ప్రెస్ మీట్కి వస్తే మేము చేసింది మీరు చేసింది ఇలా కార్మిక లోకమంతా కూడా వినాలి, చూడాలి. ఎందుకంటే మేము ఏఐటీసీగా పిల్లలకైతే ఏదైతే మన పిల్లలకి ఏం చెప్పినామో అది ఖచ్చితంగా మేము సింగరేణిలో ఏ అధికారులతో మీటింగ్లో పెట్టినామో అది ఏమేమి చేసామో అది రికార్డు ఆఫ్ ద రికార్డ్ ఆ రికార్డు తెప్పించి మేము చూపిస్తాం. మీరేం మాట్లాడారో గవర్నమెంట్తో ఇలా మినిమం వేసిపోటు అంటారు, ప్రభుత్వం మాది అని అంటున్నారు. రాండి పోదామని చెప్తున్నాం, మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోదామంటున్నాం, ఎమ్మెల్యేలు కలుపుకొని పోదామని చెప్పి ఎన్నోసార్లు మేము చెప్పినాం. కానీ పిల్లలకు లేనిపోని వాళ్ళకు చెప్పి వాళ్ళు ఆవేశంగా మా యూనియన్ ఆఫీస్ ముందు మా సీతారామయ్య వచ్చింది కాబట్టి అనుకోకుండా వారు వచ్చి సీతారామయ్య గారు మాకు ఏదైనా సమాధానం చెప్పాలని చెప్పి మా పిల్లలు కోరితే దాన్ని కోరితే తప్పేముంది, తప్పేం లేదు. మా పిల్లలు వాళ్ళు వచ్చారు, ఈ ఆఫీసు మనది నాన్న కూర్చోండి అని చెప్పి మేము చెప్తే కొంతమంది ఆసరగా ఈ విషయాన్ని ఆసరగా తీసుకొని అనవసరమైన వ్యతిరేకమైన సోషల్ మీడియాలో విమర్శ పెడతారు. ఆర్జీవన్లో ఇతర సంఘాలు చేస్తున్నటువంటి కార్మికులను పక్కతో పట్టించే విధంగా ఇవాళ కొన్ని సంఘాలు పనిగట్టుకొని చేస్తూ ఉన్నాయి. ఏఐటీసీ రికగ్నిషన్గా అయిన కానుండి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఏరియా లెవెల్ సెక్టర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరము నవంబర్ నుండి ఇప్పటి వరకు ప్రతి నెల కంటిన్యూగా సెక్టర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశాల్లో ఆర్జీవన్కు సంబంధించినటువంటి కార్మికులకు సౌకర్యాలకు సంబంధించినటువంటి వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లకు సంబంధించినవి కానీ, ప్రమోషన్లకు సంబంధించినవి కానీ, కోటల రిపేరుకు సంబంధించినటువంటి కానీ, కోటల డ్రైనేజీలకు సంబంధించినటువంటి, రోడ్డుకు సంబంధించినటువంటి కానీ ప్రతి ఒక్క ఇష్యూ మీద సింగరేణి మైన్లు డెవలప్మెంట్ కోసము ఇప్పుడు 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ 2 ఇసుక స్టోవింగ్ దాని గురించి కానీ సింగరేణి నిజమైన ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, కార్మికుల ఆరోగ్యాలు, కార్మికుల సౌకర్యాల కోసము మాట్లాడుతున్నటువంటి ఏఐటీసీ సంఘము. అదేవిధంగా కార్పొరేట్ లెవెల్లో కూడా మా నాయకత్వ గౌరవనీయులు మా సీతారామయ్య గారు అధ్యక్షులుగా, రాజకుమార్ జనరల్ సెక్రటరీ, మా మెయిన్ కమిటీ కూడా మాట్లాడుతున్నటువంటి విషయము. ఇవన్నిటినీ గమనించకుండా కార్మికులను పక్కదోవ పట్టిస్తున్నటువంటి కొన్ని సంఘాలు మొన్నటికి మొన్న సిఐటి సంఘం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నది. కార్మికులను పక్కదోవ పట్టిస్తారు. మీకు క్వార్టర్ కావాలా, 250 గజాల జాగా కావాలా అంటే వీళ్ళు ఎట్లా ఏ విధంగా పోతా ఉన్నారు. ఇప్పుడు క్వార్టర్ మరి ఇప్పించగలుగుతారా, ఇప్పిస్తారా? లేదా 200 జాగా ఇప్పిస్తారా? కావాలా అంటే వాళ్ళ సొంత భూమి, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చిన విధంగా కార్మికులకు ఇవాళ మైన్ల మీద, డిపార్ట్మెంట్ల మీద బ్యాలెట్ పేపర్ తయారు చేసి, నమూనా తయారు చేసి ఇలా కార్మికులకు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కార్మికులకు వాళ్ళకు కూడా చెప్తాను, మీరు మీ సంఘం తరఫున ఇప్పించగలుగుతారా? మీరు ఏ విధంగా చెప్తా ఉన్నారు? మేము కూడా మేనిఫెస్టో చెప్పినాము. ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క సంఘం చెప్పింది, ప్రతి ఒక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అందరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ
250 గజాల జాగాకు సంబంధించి 25 లక్షల రుణము, వడ్డీ లేని రుణము గురించి ఇవాళ ఏఐటీసీ మాట్లాడతాం తప్ప ఏ సంఘం నాయకులను ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఉన్నదా? సందర్భం లేకుండా ఇవాళ కొన్ని సంఘాలు పనిగట్టుకొని మాట్లాడుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు గుర్రం ప్రభుదాస్, దాసరి శ్రీనివాస్, ఆటికేటి రాజు, దొరగండ్ల మల్లయ్య, ఏవిఎస్ ప్రకాష్, చెప్ప్యాల మహేందర్ రావు, ఎర్రగొల్ల చీరాలు, ఆర్ రాజేశ్వరరావు, ఆఫీస్ కార్యదర్శి తొడుపుని రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.